అందరికీ నమస్కారం. ముందుగా సద్గురు ఫౌండేషన్ వ్యవస్థాపకులైన వంశీ కృష్ణ కిరణ్ గారికి నా ఆత్మ ప్రణామం. బ్రహ్మర్షి పత్రిజీకి నా ఆత్మ ప్రణామం. మరియు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకు నా ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనము ముందు సెషన్లో ఎక్కడి వరకు చదువుకున్నామంటే సీత ఆగమనం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు విద్యాభ్యాసం, సీత యొక్క విద్యాభ్యాసం ఎలా జరిగింది అనేది తెలుసుకుందాము. ఓకే, సీత ఉనికి పరిచారకులందరినీ మార్చింది. ఇప్పుడు ప్రతిదీ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంది. జనక మహారాజు సునయన మాతలు ఆమె దగ్గరే కూర్చొని ఆమె నిద్రపోతూ ఉంటే గంటల కొద్దీ గడిపేవారు. నేను మా మహారాజును ఆ విధంగా ఎప్పుడూ చూడలేదు. అయితే సీత వచ్చిన తర్వాత ఏమైంది, అందరిలోనూ మార్పు వచ్చింది. పరిచారకులలో మరియు వాళ్ళ రాజు లో కూడా చాలా మార్పు వచ్చిందనమాట. ఎప్పుడు జనక మహారాజు ఎక్కడ ఉండేవాడు, ఎక్కువగా తపస్సు చేసుకుంటూ ఋషుల ఆశ్రమాలకు వెళ్తూ గడిపేవారు కదా. ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఎక్కడికి వెళ్లకుండా గంటల తరబడి సీత దగ్గరే గడపడము ఆమె చూసిందనమాట. నెక్స్ట్, భౌతిక ప్రపంచంలో ఏదైనా ఆయనను అన్ని బంధాలను మార్పు చెందించిన మా మహారాజును అలా స్థిరంగా ఉంచగలదని అనుకుని మేము చాలా ఆశ్చర్యపోయాం. అయితే ఆమె వాళ్ళను మాత్రమే సమ్మోహన స్థితిలో ఉంచలేదు. రాజప్రాసాద కృత్యాలలో ఉన్న మేమందరము అదే స్థితిలో ఉన్నాం. ఆ బిడ్డకు ఏదైనా అవసరం వస్తే పని వాళ్ళందరూ దానిని తేవడానికి పరుగులెత్తేవారు. ఆమె పడుకొని ఉన్న గది వదిలి వెళ్ళాలంటే నాకు చాలా కష్టంగా అనిపించేది. ఆమె ఆకర్షణ అటువంటిదే. ఆమెను స్థిరంగా చూస్తూ ఉంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా హృదయంలో ప్రేమ స్పందన ప్రవేశించింది. నేను ఎప్పుడూ వేరెవరి వద్ద పొందని భావాన్ని ఆ బిడ్డ పట్ల అనుభూతి చెందాను. ఆ అనుభూతి వర్ణనాతీతమైనది. అయితే ఆమెలో కూడా చాలా మార్పు తీసుకొచ్చిందంట సీత యొక్క ఆగమనం. ఆమె కూడా ఆమె గదిని వదిలి వెళ్ళాలంటే చాలా బాధపడేదనమాట. ఎందుకంటే ఎప్పుడూ ఆమె చూస్తూ గడపాలని, ఆమె దగ్గరే ఉండాలనేసి ఆమె మనసుకి అనిపించేదనమాట. మొట్టమొదటిసారిగా ఆమెకి ప్రేమ అనే భావము అనుభూతి చెందిందనమాట. అంటే మనకి ఏదైనా ఇష్టమైతే మనకి ప్రేమ కలుగుతుంది కదా, చాలా ఇష్టం ఏర్పడితే. అటువంటి అనుభూతి ఆమెకి మొట్టమొదటిసారిగా కలిగిందంట. ఆ అనుభూతి వర్ణనాతీతమైనది. అంటే అది చెప్పడానికి వీలు కానటువంటిదనమాట. అంతే కదా ఫ్రెండ్స్, మనకు కూడా ఎప్పుడైనా ఆనందం కలిగిందనుకో, ప్రేమ కలిగిందనుకో, ఎంత ప్రేమ ఉందో, వాళ్ళంటే ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి మాటలు రావు కదా. అలా ఆమె కూడా అనుభూతి చెందిందనమాట. నెక్స్ట్, ఒకానొక రోజు ఆమెతో నేను మాత్రమే ఉన్నప్పుడు నేను అమ్మా, నీ వల్ల నేను ఆనందం అంటే ఏమిటో తెలుసుకున్నాను. నువ్వు నా జీవితంలోకి వెలుగును తెచ్చావు. నా మిగిలిన జీవితం అంతా నాకు సాధ్యమైనంతలో ఉన్నంతగా నీకు సేవ చేస్తాను అని గుసగుసలాడాను. అయితే ఒకరోజు ఆమె మాత్రమే ఉందనమాట ఆమె గదిలో, సీత గదిలో. అయితే ఆమె మొట్టమొదటిసారిగా అందనమాట, అమ్మా, నీ వల్ల నేను ఎంతో ఆనందం పొందాను. అసలు ఆనందం అంటే ఏంటిదో తెలుసుకున్నాను. నువ్వు నా జీవితంలోకి వెలుగును తెచ్చావు. చీకటిగా ఉన్న నా జీవితంలోకి వెలుగును తెచ్చావు. నా జీవితమంతా మిగిలిన జీవితమంతా నీకు సేవ చేస్తాను. నాకు సాధ్యమైనంత సేవ చేస్తానని గుసగుసగా, అంటే తనకు మాత్రమే వినబడేటట్లుగా అందనమాట. నెక్స్ట్, మొట్టమొదటి నుంచి పరిచారకులు ఇతరులు ఆమెను మాత అని పిలిచేవారు. అది సహజంగా వచ్చింది. బాహ్యంగా మేము ఆమెకు సేవకులం. ఆమెను రక్షించడానికి ఉన్నట్లుగా కనిపించిన అంతరం నుంచి ఆమె మమ్మల్ని రక్షిస్తున్నట్లు అనిపించేది. నిజం చెప్పాలంటే మేము ఆమెను మాత అని మొదటిసారి పిలుస్తున్నప్పుడు విన్న సునైన మాత నవ్వింది. తర్వాత నవ్వుకుని, మీరు సరిగ్గానే ఉన్నారు. ఆమె ప్రపంచానికి తల్లి అయినప్పటికీ ఆమెను నేను నా బిడ్డగానే చూడాలి. అదే మాయ యొక్క ప్రకృతి. అయితే వాళ్ళు మొట్టమొదటిసారిగా మాత
అంటే ఆమె కానీ, ఇతరులు కానీ ఆమెను మాత అని పిలిచినప్పుడు హ్మ్. పిలిచేవారనమాట. అది సహజంగానే ఉండేది. కాకపోతే వాళ్ళు ఆమెను రక్షిస్తున్నట్టుగా అనుకునేవాళ్ళు. కానీ అంతరంలోంచి, లోపల నుంచి వాళ్ళకి ఏ భావన ఉండేదంటే, ఆమెనే వాళ్ళని రక్షిస్తున్నట్లుగా భావించేవాళ్ళనమాట. అయితే వాళ్ళు మాత అని పిలిచినప్పుడు సునైన మాత నవ్వుకునేదనమాట. అంత చిన్న పిల్లని తల్లి అని పిలుస్తున్నారు వాళ్ళు. నిజమే. ఆమె ఈ ప్రపంచానికి తల్లి అయినప్పటికీ నేను నా నా బిడ్డగా చూడాలి ఆమెని అనేసి ఆమె నవ్వుకునేదనమాట. అదే ప్రకృతి యొక్క మాయ అంటే. అంటే ఈ సృష్టి అంతటికి తల్లి అయినా గాని ఆమెకి తల్లి అయ్యే అదృష్టం అనేది సునైన మాతకి దక్కిందనమాట. నెక్స్ట్ సీత వచ్చిన చాలా నెలల వరకు మహారాజు చుట్టుపక్కల ప్రాంతాలకు తప్ప రాజప్రాసాదం విడిచి వెళ్ళేవారు కాదు. సుదూర ఋషులను దర్శించే ప్రయాణాలు కొంతకాలం ఆగాయి. అయితే సీతకు సంవత్సరం నిండే నాటికి ఒకానొక ఋషి ఆహ్వానాన్ని మన్నించి ఆయనను దర్శించటానికి సిద్ధమయ్యారు. సీతకు వీడుకోలు చెప్పడానికి వచ్చారు. నేను సునయన మాతతో అక్కడే ఉన్నాను. తాను వెళ్తున్న చోటు గురించి ఆయన సీతకు వివరించగా, సునయన మాత నా వైపు నవ్వుతూ మహారాజు సీతతో ఆ పసిపిల్లతో పెద్దవాళ్ళతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు అన్నట్లు చూసింది. అయితే నేను అయితే ఆయన సెలవు తీసుకోవడానికి లేచేసరికి సీత ఆయనకు తన చేతులు ఇచ్చింది. వాళ్ళ కళ్ళు కలిశాయి. ఒక్క క్షణం పాటు ఆయన కదలలేదు. ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఆమెకు బదులిచ్చినట్టుగా, "సరే నిన్ను కూడా నాతో తీసుకువెళ్తాను" అన్నారు. అయితే సీత ఆహ్, చిన్నగా సీత వచ్చినప్పటి నుంచి అసలు సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు కాదనమాట. దగ్గరలో అంటే రాజప్రసాదానికి దగ్గరలో ఉన్న ప్రదేశాలకు వెళ్లి వస్తూ ఉండేవారనమాట. అయితే ఒకరోజు ఒక ఋషి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయన సుదూర ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారనమాట. అయితే వీడ్కోలు తీసుకోవడం ముందు అంటే ఇప్పుడు బయటికి వెళ్ళే ముందు ఎవరైనా గాని వెళ్ళొస్తామని బాయ్ బాయ్ అని చెప్తారు కదా! అలా చెప్పడానికి సీత దగ్గరకు వెళ్లారనమాట. అప్పుడు ఆ గదిలో సునైన మాతతో పాటు మీనాక్షి గూడా ఉంది. అయితే ఆయన ఆహ్, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా సీతకు తను ఎక్కడికి వెళ్తున్నాడో, ఎందుకు వెళ్తున్నాడో అన్నీ వివరించి చెప్తాడనమాట సీతతో. అయితే అప్పుడు సునైన మాత మీనాక్షిని చూస్తుంది. ఆయన ఆ చిన్న పసిపిల్లతో తను పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చూసిందనమాట. అయితే ఆహ్, అప్పుడేం జరిగిందంటే ఆహ్, ఆ చిన్న పాప ఆ మహారాజు చేతులకి ఆహ్, హ్మ్, హ్మ్. తనకి మహారాజుకి చేతులను అందించేది. అంతే కదా! చిన్న పిల్లలు దగ్గరికి వెళ్తే మనం మాట్లాడుతూ ఉంటే చేతులు అందిస్తారు పట్టుకోమని, ఎత్తుకోమని కదా! అలా చేతులను అందించిందనమాట. అప్పుడు మహారాజు ఒక్క క్షణం కదలకుండా అట్లాగే ఆగిపోయి నిలబడిపోయి ఉన్నాడనమాట. ఉండి సరే నేను కూడా అంటే ఆమె భావాన్ని అర్థం చేసుకున్నట్లుగా తను సమాధానం ఇచ్చాడనమాట. సరే నిన్ను కూడా తీసుకువెళ్తాను నాతో అనేసనన్నారు. ఓకే. నెక్స్ట్. సునీన మాత వద్దు అనబోయింది. కానీ మహారాజు ఆమె పెదవులపై వేళ్లుంచారు. ఆమె వస్తాను అంది. నేను ఆమెను కాదు అనలేను. మీరు ఒక్కరే ఆమెను జాగ్రత్తగా చూసుకోలేరు. నేను చక్కగా చూసుకోగలను. నేను ఆమెను చూసి ఆ ఆశ్రమంలోని ఋషులంతా ఎంతో ఆనందిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే సునయన మాత వద్దని వారించబోయిందనమాట. ఆమె చిన్న పిల్ల మీతో పాటు ఎందుకు తీసుకెళ్తారు? వద్దు అనేసి అనబోతుంటే ఆయన పెదవులపై మాట్లాడకుండా పెదవులపై వేళ్ళుంచి హ్మ్. ఆమె వస్తానని అంటుంది. నేను కాదనలేను. ఆమెను కూడా తీసుకెళ్తాను అన్నాడనమాట. అప్పుడు సునయన మాత మీరొక్కరే ఆమెను చూసుకోలేరు. అంటే నేను చూసుకోగలను ఆమెని. ఆశ్రమంలోని ఋషులందరూ కూడా ఆమెను చూసి చాలా ఆనందిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను అనేసి జవాబిస్తాడనమాట. నెక్స్ట్ మీరు ఆమెను తప్పకుండా తీసుకువెళ్ళేటట్లయితే మీనాక్షిని, ఉషను కూడా మీతో తీసుకువెళ్ళండి. ఉష పరివార కృత్యాలను అంకిత భావంతో చేసే యువ పరిచారిక. ఆమె అప్పుడప్పుడు నా పనిలో సహాయం చేసేది. మహారాజు నా వైపు చూసి, "సరే మీనాక్షి నువ్వు నాతో రా. ఉషకు కూడా చెప్పు" అన్నారు. నేను రాజప్రాసాదం వదిలి
ఎన్నడూ ప్రయాణించలేదు. అంతేకాదు ఏ ఋషి ఆశ్రమాన్ని దర్శించలేదు. ఇదంతా నాకు కొత్ ఒక సరికొత్త అనుభవం. ఆశ్రమం చేరటానికి ఆ పగలంతా పట్టింది. అయితే దారిలో మేము అనేక సార్లు ఆగాం. మహారాజు అటువంటి సందర్భాలను సమీప గ్రామ ప్రజలతో సంభాషించడానికి, వారితో కలిసి భోజనం చేయడానికి ఉపయోగించారు. ప్రజలు మొదటిసారిగా రాజకుమారి సీతను కలిశారు. మహారాజు తన కుమార్తెతో పాటు ఆ మార్గంలో వెళ్తున్నారు అన్న వార్త ఆ నోట, ఈ నోట పాకి వారిని అభినందించడానికి ఊర్లకు ఊర్లే కదిలివచ్చాయి. అక్కడికి చేరిన సమూహాలతో మహారాజు వ్యవహరించిన తీరు నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ప్రజలు ఆమెను తాకి ఎత్తుకోవడానికి చేసే ప్రయత్నాలను ఆయన అడ్డుకోలేదు. సీత ఆనందంగా నవ్వుతూ, తిరుగుతూ ఉంది. అయితే అప్పుడు ఏం చేశాడు మహారాజు సునైన మాత చెప్పిందనమాట మహారాజుతో. "నువ్వు ఒకవేళ తీసుకువెళ్ళేటట్లయితే సీతను కూడా మీనాక్షిని, ఉషను కూడా తీసుకువెళ్ళు" అనేసి చెప్పారనమాట. చెప్పిందనమాట. అయితే అప్పుడాయన మీనాక్షి వైపు తిరిగి, "ఓకే మీనాక్షి నువ్వు కూడా రా నాతో పాటు, ఉషకు కూడా చెప్పు" అనేసి అన్నారనమాట. అయితే ఆమె అంతవరకు రాజప్రసాదం విడిచి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు కదా! నదికి కూడా వెళ్ళలేదు. నది స్నానం కూడా తెలీదు. ఆమె ఎంతసేపు వాళ్ళుంటున్న గదికి రాజప్రసాదంలోనే ఒక మూలన ఒక గది ఉండేదనమాట. ఆ గదికి రాజప్రసాదంకి తప్ప ఆమె ఎప్పుడూ ఎక్కడికి వెళ్లి ఉండలేదు కదా! ఆమెకి అది ఒక సరికొత్త అనుభవం లాంటిదనమాట. బయటికి వెళ్తుంది మొట్టమొదటిసారిగా. అలా వాళ్ళు బయలుదేరి వెళ్లారనమాట. వెళ్తూ ఉంటే ఆ నోట, ఈ నోట అందరికీ తెలిసి ప్రజలందరికీ తెలిసి సీత, మహారాజు ఈ మార్గంలో వేరే సుదూరంలో ఉన్న ఆశ్రమానికి వెళ్తున్నారని తెలిసి, ఆ రాజ్యంలోని ప్రజలందరూ వాళ్ళని కలవడానికి తండోపతండాలుగా వచ్చారనమాట. వాళ్ళు వచ్చి ఆ సీతని ముట్టుకోవడము, ఎత్తుకోవడం చేస్తూ ఉంటే వాళ్ళని ఎవరిని వారించలేదనమాట. ఇప్పుడు ఎవరైనా గాని చిన్న పిల్లల్ని చూడగానే ఏం చేస్తారు? ముద్దు చేస్తారు. పట్టుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఎత్తుకుంటూ అంటారు కదా! అలా వాళ్ళు కూడా సీతని ఎత్తుకోవాలని ప్రయత్నించినప్పుడు మహారాజు అడ్డు చెప్పలేదనమాట. అడ్డు చెప్పకుండా చక్కగా వాళ్ళతో పాటు ఆహ్, వాళ్ళని అంగీకరించారనమాట. ఎత్తుకోవడానికి అంగీకరించారు. సీత కూడా వాళ్ళు ఎత్తుకున్నప్పుడు, వాళ్ళు ముట్టుకున్నప్పుడు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఆనందంగా, హ్యాపీగా ఉందనమాట. చివరకు మేము ఆశ్రమం చేరాం. మాతో పాటు చిన్న బిడ్డ సీతను చూసి ఆ ఋషి ఎంత మాత్రమూ ఆశ్చర్యపడలేదు. "నువ్వొస్తావని నేను అనుకుంటున్నాను" అన్నారు ఆయన సీతతో. "నువ్వు నీ ప్రథమ పాఠాల కోసం వచ్చినందుకు సంతోషం" అంటున్నారు. ఆ ఋషి మహారాజును తన కుటీరంలోకి తీసుకువెళ్ళగా, నేను సీతకు, నాకు, ఉషకు కేటాయించిన కుటీరంలోకి వెళ్ళాను. అది సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణం అంతటిలోనూ సీత మెలుకునే ఉంది. కనుక ఇక నిద్రపోతుంది అని నాకు తెలుసు. ఉష, నేను ఆమెకు త్వరగా పక్క సిద్ధం చేసి సీతను పడుకోబెట్టి, ఉష ఆమె పక్కనే జోకొడుతూ కూర్చుంటే నేను మెల్లగా పాడసాగాను. నేను అటు చూసేసరికి ఆమె నిద్రపోయింది. అయితే నేను కూడా తల వాల్చే వరకు నేను పాడుతూనే ఉన్నాను. సేపటి తరువాత నేను ఉలిక్కిపడి లేచాను. నేను సీత పడుకున్న పక్క పైకి దొర్లాను. అయితే ఆహ్, ఇప్పుడు గాఢంగా నిద్రిస్తున్న ఉష తప్ప అక్కడ సీత లేదు. ఆ పక్క ఖాళీగా ఉంది. అయితే ఏం జరిగింది? అలా వాళ్ళు చివరికి ఆశ్రమం చేరుకున్నారనమాట. ఆ చిన్న బిడ్డని చూసి ఆ ఋషి ఎంత మాత్రం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే హ్మ్. ఆమె జగన్మాత కదా! ఆమె అక్కడికొస్తుందని నేను ముందుగానే ఊహించుకున్నాడనమాట. ఊహించుకొని "నువ్వొస్తావని నేను అనుకున్నాను" అనేసి సీతతో అంటున్నాడనమాట. "నువ్వు నీ ప్రథమ పాఠాల కోసం" అంటే ఫస్ట్ నేర్చుకోవడానికి ఒక ఆశ్రమానికి ఋషి ఆశ్రమానికి వచ్చావు అన్నట్టుగా సంతోషం వ్యక్తం చేశాడనమాట. అట్లా ఆ కుటీరంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు వాళ్ళకి కేటాయించిన కుటీరంలోకి వెళ్లారనమాట. వెళ్లి సీతని పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత తను కూడా పడుకుంది. ఒకటేసారి ఉలిక్కిపడి లేచేసరికి సీత కనబడలే. సీత కనబడకపోయేసరికి ఆహ్, ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఎక్కడికెళ్ళింది అని. ఓకే. నెక్స్ట్ మాత అంటూ నేను పలుమార్లు పిలిచాను. ఆమె కుటీరంలో లేదు.
నా అరుపులకు ఉష నిద్ర లేచింది. మేమిద్దరము భయంగా బయటకు వెళ్ళాం. అది అర్ధరాత్రి. సీత ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు అనుకుంటూ ఆ వరణ ఆ ఆవరణ అంతా వెతికాము. కానీ ఆమె ఎక్కడా కనబడలేదు. మహారాజు, ఋషులు కూర్చున్న చోటు నుంచి పల్చటి కాంతి వెలువడుతుంది. నేను వారికి ఈ విషయం తెలియజేయాలి. వాళ్ళను మాట్లాడించాలంటే సంకోచంగా ఉన్నప్పటికీ వేరే ఏం చేయాలో తెలియక ఉషను వెతుకుతూ ఉండమని చెప్పి నేను వారి కుటీరం వైపు నడిచాను. ఆ తలుపు కొంచెం తెరిచి ఉంది. నేను, మహారాజు, ఆ ఋషితో పాటు మరికొందరు గాఢ ధ్యాన స్థితిలో కూర్చొని ఉండడం చూశాను. నేను ఏం చేయాలి అనుకుంటూ అక్కడే భయంతో నిలబడి ఉండగా, మహారాజు మెల్లగా కళ్ళు తెరిచి గదిలో ఓ మూలకు వెళ్లారు. ఆయన మెల్లగా ఆమె లోపలికి ఇప్పుడే నడిచి వచ్చింది అన్నారు. సీత పాప అయినప్పటికీ ఇంకా తన మొదటి అడుగు వేయకపోవడం వలన ఆయన స్వరంలో ఆశ్చర్యం స్పష్టంగా వినబడింది. అయితే ఆమె మాతా! మాతా! అంటూ అరిచేసరికి పక్కనే ఉన్న ఉష కూడా లేచిందనమాట. గాఢ నిద్రలో ఉన్న ఉష మేల్కొంది. మేల్కొన్న తర్వాత ఆమెని వెతకమని చెప్పి మహారాజు కుటీరం వైపు వెళ్ళిందనమాట. వెళ్ళి మహారాజుకి తెలియచేయాలి మరి ఆ విషయం. వాళ్ళు ధ్యాన స్థితిలో కూర్చున్నారు. మహారాజుతో పాటు ఋషి ఇంక కొంతమంది ఆ గదిలో ధ్యాన స్థితిలో కూర్చున్నారు. వాళ్ళని ఎలా లేపాలి? వాళ్ళకెలా చెప్పాలి అనేసి ఆ గది బయట నిల్చొని ఉందనమాట. నిల్చొని ఆహ్, సంకోచిస్తూ ఉంది. ఎలా లేపాలని అనుమానంగా ఉంది అన్నమాట. నిలబడింది. అప్పుడు మహారాజు ధ్యానంలోంచి మేల్కొని ఆహ్, ఆ గదిలోకి ఒక మూలకు వెళ్ళి ఆమె ఇప్పుడే ఇక్కడికి నడిచి వచ్చింది అని మెల్లగా అన్నాడనమాట. ఆ మాటల్లో ఎంతో ఆశ్చర్యం కనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు ఆమె పసిబిడ్డ గదా! ఆమె ఇంతవరకు నడవలేదు. మొట్టమొదటిసారిగా ఆమె నడిచిందనమాట. అలా ఆశ్చర్యంగా చెప్పాడనమాట. ఆమె ఇప్పుడే ఈ గదిలోకి నడిచొచ్చింది అని. ఓకే. నెక్స్ట్. ఖచ్చితంగా నేను సరిగ్గా వినలేదు అనుకుంటూ నడిచిందా? అని అడిగాను. ఆయన తల ఊపి ఆమెను ఇక్కడే ఉంచి వెళ్లి పడుకో మీనాక్షి. అంత అంత సవ్యంగానే ఉంది అన్నారు. అయితే ఆయన ఆమె సరిగ్గా వినబడనట్లుగా ఏంటి నడిచిందా? అని ఆశ్చర్యంగా అడిగిందనమాట. ఆశ్చర్యంగా అడిగితే అవును అన్నట్లుగా తల ఊపి "నువ్వు వెళ్లి పడుకో అంత సవ్యంగానే ఉంది" అనేసి ఆమెను పంపించేశారు. ఓకే. నెక్స్ట్. ఆ రాత్రి నుంచి సీత ప్రతి చోటుకి నడిచింది. తాను ఊరికే కూర్చోకుండా అలా నడవగలిగిన సామర్థ్యానికి ఆమె ఎంతో మురిసిపోయింది. నేను గుర్తించే లోపే ఆమె నడక పెట్టేది. ఆమెను కనిపెట్టి ఉండడం నాకు చాలా కష్టమయ్యేది. ఆవిడ చూపు ఎప్పుడూ ఆశ్రమం ద్వారం వైపే ఉండేది. ఒకరోజు ఆమె అక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉంది అని నేను తెలుసుకున్నాను. అయితే ఆహ్, సీత నడవడం మొదలుపెట్టిన తర్వాత ఆమె ఎప్పుడూ ఆహ్, స్వయంగా అంటే ఎవరి తోడు లేకుండా ఆమె ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేదనమాట. ఆమె చూపు ఎప్పుడు ఎటు ఉండేది? ఆశ్రమం యొక్క ద్వారం వైపే ఉండేది. ఆశ్రమం లోపలికి వచ్చే ద్వారం ఉంటుంది గదా! బయట గేటు. అటువైపే ఉండేదనమాట. ఎప్పుడు ఆమె ఆ బయటికే చూస్తూ ఉండేది. అది చూసి మీనాక్షి అర్థం చేసుకుంది. ఆమె బయటికి వెళ్ళాలనుకుంటుంది అని. నెక్స్ట్ మేము రేపు తిరిగి వెళ్తామనగా సీత నా కన్ను కప్పి తెరిచి ఉన్న ద్వారం వైపు వెళ్ళింది. నేను ఆమె వెనుక పరిగెత్తబోగా మహారాజు నన్ను ఆపి ఆమెను తెలుసుకొని, ఆమె అక్కడికి వెళ్ళవలసిన అవసరం స్పష్టంగా ఉంది. గత కొద్ది రోజులుగా ఆమె ఆ వైపే చూస్తుంది అన్నారు. అయితే హ్మ్. ఒకరోజు ఏం చేసింది సీత ఆ ద్వారం వైపు వెళ్ళిందనమాట. అయితే ఆమె వెనక వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మహారాజు ఆపి ఆమెను వెళ్ళని ఆహ్ ఆమె అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆమె గత కొన్ని రోజులుగా అటే చూస్తుంది. ఆమె అక్కడికి వెళ్ళాలి అనేసి ఆమెను ఆపారనమాట. ప్రభు నేను ఆమెను అనుసరించవద్దా? అని అడిగిందనమాట. అంటే ఆయన తల ఊపి కొంత దూరంలో మాత్రమే ఆమెకు కావాల్సింది చెయ్యి నువ్వు అనేసనన్నారు. అంటే కొంత దూరంలో ఉండి గమనిస్తూ ఉండు ఆమెకు కావాల్సింది చెయ్యి అనేసనన్నారు. నేను ఉషని పిలిచాను. మేమిద్దరము ఆమెను అనుసరించాము.
తాను ఎక్కడికి వెళ్తూ ఉందో ఆమెకు స్పష్టంగా తెలిసినట్టే ఉంది. ఏ సంకోచం లేకుండా ఆమె అడవిలోకి వెళ్లి, అక్కడ గాయపడి చెట్టు చాటున దాగి ఉన్న చిన్న జంతువులను తన చేతిలోకి తీసుకుంది. ఆ తర్వాత ఆమె చుట్టూ చూసి, చేతిలో జంతువుతో ఉషా నేను కొద్ది దూరంలో వెంబడిస్తుండగా ఆశ్రమానికి తిరిగి వచ్చింది. ఆమె ఆ జంతువును మా కోసం ఎదురు చూస్తున్న తన తండ్రికి ఇచ్చి ఏడవడం మొదలుపెట్టింది. మహారాజుకు వెంటనే అంతా అర్థమైంది. అయితే మీనాక్షి, ఉష వాళ్ళిద్దరూ ఆమెను వెంబడించారనమాట. ఆమె ఎక్కడికెళ్ళింది? అడవిలో ఒక చెట్టు చాటున గాయపడి ఉన్న జంతువు దగ్గరికెళ్ళింది. ఆమె ఆ జంతువును ఎత్తుకొని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న మహారాజు దగ్గరికి ఆశ్రమానికి వచ్చేసిందనమాట. అయితే ఆశ్రమం రా ఆశ్రమానికి రాగానే ఆ జంతువుని తండ్రి చేతికిచ్చేసి ఏడవడం మొదలుపెట్టేసిందనమాట సీత. మహారాజుకి వెంటనే అంతా అర్థమైపోయిందనమాట. ఆమె ఎందుకు ఏడుస్తుందో. అంటే చాలా చిన్నది గదా! తనకు ఏం చేయాలో తెలీదు ఆ వయసులో. కాబట్టి ఆమె ఏడ్చిందనమాట. దానికి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆదుకోవాలని ఆమె ఆ ఏడుపు ద్వారా తన తండ్రికి తెలియజేసిందనమాట. ఈ చిన్ని జంతువుకు మనం సహాయం చేద్దాం అని ఆహ్, ఆయన ఆమెకు మృదువుగా చెప్పారు. కంటనీరు ఇంకా కారుతుండగా ఆమె తల పట్టుకుంది. ఆ సందడి విని అనేక మంది ఆశ్రమవాసులు ఏం జరిగిందో అనుకుంటూ వచ్చారు. వారు ఆ జంతువుకు చిన్న పక్క ఏర్పాటు చేసి దాని విరిగిన కాలుకు కట్టు కట్టారు. అయితే ఆ రాత్రి అది చనిపోయింది. ఆ తర్వాత సీత మౌనంగా ఉండిపోయింది. ఆ ద్వారం పట్ల గాని, ఆశ్రమం దాటి వెళ్ళడం పట్ల గాని ఆమె ఇంకా ఎంత మాత్రం ఆసక్తి చూపలేదు. ఆమె తన తండ్రి పక్కనే కూర్చుంది. ఇక బయలుదేరే సమయం వచ్చింది. అయితే ఆ జంతువుని ఆమె పరిస్థితిని చూసి మహారాజు మృదువుగా చెప్పారనమాట. "ఆ జంతువుకి మనం సహాయం చేద్దాము. నువ్వు ఏడవకు" అనేసి ఓదార్చారనమాట. అప్పుడు ఆశ్రమవాసులంతా ఆ సందడి విని ఆన్ అక్కడ ఏం జరుగుతుందో అనేసి అందరూ వచ్చారనమాట. వచ్చి దానికి ఒక చిన్న పక్క ఏర్పాటు చేసి దానికి ఆ జంతువు కాలు విరిగిందనమాట. దానికి కట్టుకట్టారనమాట. అయితే ఆ జంతువు కోలుకోలేదు. ఆ రోజు రాత్రి అది మరణించిందనమాట. అప్పుడు సీత చాలా మౌనంలోకి వెళ్ళిపోయింది. అసలెవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిందనమాట. ఇగ ఆ తర్వాత ఆ ద్వారం వైపు గాని, ఆశ్రమం దాటి వెళ్ళడానికి గాని ఆమె ఎంత మాత్రం కూడా ప్రయత్నించలేదనమాట. ఆసక్తి చూపలేదనమాట. అలా తన తండ్రి పక్కనే కూర్చొనుందనమాట. ఇక బయలుదేరే సమయం వచ్చేసిందనమాట. నెక్స్ట్ మేము వెళ్ళి ఒక వారమయింది. అయితే సునైన మాత మమ్మల్ని చూడగానే ఒక సంవత్సరం అయినట్లుగా ఉంది. సీత చాలా పెరిగింది. ఇప్పుడు నడుస్తుంది కూడా అంది. అంతేగాక ఆ చిన్న జంతువుతో అనుభవం ఆమెపై చాలా ప్రభావం చూపినట్లయింది. ఆమె వెళ్ళేటప్పుడు శిశువులా వెళ్ళింది. వచ్చేటప్పుడు బాలికలా వచ్చింది. ఆమె వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందంట శిశువుగా. అంటే ఒకళ్ళ సహాయం తీసుకొని వెళ్ళింది కదా! అంటే తను నడవలేదు స్వయంగా. కాబట్టి మీనాక్షి ఎత్తుకొని వెళ్ళేదనమాట. ఎక్కడికి వెళ్ళినా. అలాంటిది ఆమె శిష్యుగా వెళ్ళి ఎలా వచ్చింది? ఒక బాలికగా వచ్చింది. అంటే ఆహ్, ఒక దశని శిశు దశ నుంచి బాలిక దశకి మారిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు జనక మహారాజు ఋషులను దర్శించటానికి వెళ్ళినప్పుడు చాలా సార్లు సీత కూడా వెళ్తూ ఉంది. ఆయన ఎప్పుడూ కొంతమంది పరిచారకులను కూడా తీసుకువెళ్ళేవారు. కానీ వారితో వెళ్ళే అవకాశం నాకు అరుదుగా దొరికేది. తిరిగి రాగానే ఆ పరిచారకులు ఆశ్రమంలోని శిష్యులతో గాని, దగ్గరలోని అడవిలో జంతువులతో గాని సీత సహవాసం గురించి కథలు కథలుగా చెప్పేవారు. వారు మేము అక్కడ ఉన్నట్లు భావించేటట్లుగా వర్ణించి చెప్పడం వలన మాకు కూడా అక్కడికి వెళ్ళిన అనుభూతి దొరికేది. అటువంటి సందర్భాలలో మేము పూర్ పనులు పూర్తి చేసుకొని వంట ఇంటి వద్ద చేరేవాళ్ళం. అక్కడ ప్రయాణంలో వెంబడించిన వారు సీతామాత గురించిన కథ చెప్పేవాళ్ళు. మేమంతా ఆమె మా సొంతమే అయినట్లు ఆనందంగా నవ్వుకునేవాళ్ళం. అయితే ఏం జరిగేది? ఇక నుంచి ఎప్పుడు మహారాజు బయటికి వెళ్ళాల్సొచ్చినా సీతను కూడా తనతో పాటు తీసుకెళ్ళేవారనమాట. అప్పుడు మీనాక్షికి చాలా అరుదుగా దొరికేది వాళ్ళతో వెళ్ళడానికి. అంటే ఎప్పుడు
వాళ్ళతోటి వెళ్ళేది కాదనమాట. ఎప్పుడో ఒకసారి వెళ్ళేదనమాట. ఆమెతో పాటు వెళ్ళిన పరిచారకులు అక్కడ జరిగిన విశేషాల గురించి చెప్పేవాళ్ళనమాట. అంటే వీళ్ళు కూడా అక్కడ ఉన్నట్టుగా భావించేటట్లుగా చక్కగా వర్ణించి చెప్పేవాళ్ళనమాట. వాళ్ళు ఎంతో ఆనందం పొందేవాళ్ళు అది విని. అలా సీత అంత గొప్ప సీత తమ సొంతమైనట్లుగా వీళ్ళు ఎంతో ఆనందంగా నవ్వుకునేవారు. నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత జనక మహారాజు సీతను మొట్టమొదటిసారి తీసుకువెళ్ళిన ఆశ్రమానికి వెళ్ళబోతున్నానని చెప్పారు. ఆమె వెళ్ళడానికి ఎంతో ఆతృతతో ఉంది. నన్ను కూడా తనతో రమ్మన్నారు అని నేను ఊహించకపోవడం వలన సునైన మాత నన్ను కూడా వెళ్ళమన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అయితే చాలా సంవత్సరాల తర్వాత సీత మొట్టమొదటిసారిగా వెళ్ళిన ఆశ్రమానికి వెళ్తున్నామని చెప్పారనమాట. అప్పుడు ఆహ్, మీనాక్షి అనుకోలేదు. నేను గూడా వెళ్తాను ఆమెతో పాటు అని అనుకోలేదు. సునైన మాత ఆమెను వెళ్ళమన్నప్పుడు ఎంతో ఆశ్చర్యపోయిందనమాట. నెక్స్ట్ మేము అక్కడికి చేరిన వెంటనే సీత ఆ అడవిలోకి తాను గాయపడిన జంతువుని చూసిన చోటికి వెళ్దామంది. "నీకు జ్ఞాపకం ఉందా?" అని ఆశ్చర్యంగా అడిగాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సీత ఆ అడవిలోకి వెళ్దాము. నేను గాయపడిన జంతువుని చూసిన చోటికి వెళ్దాం అనేసి అందనమాట. అప్పుడు మీనాక్షి చాలా ఆశ్చర్యంగా అడిగింది. "నీకింకా గుర్తుందా?" అని. ఎందుకంటే ఆమె శిశువుగా ఉన్నప్పుడు చూసింది గదా! అంటే తను బాల్యంలో చూసింది. అప్పుడు చూసింది చాలా సంవత్సరాల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత గూడా ఆమెకు గుర్తుందా అని ఆశ్చర్యంగా అడిగిందనమాట. ఆమె తల ఊపి నేను నిద్రపోతున్నప్పుడు ఆ గాయపడిన జంతువుని చూశాను. నేను ఎక్కడకు వెళ్ళాలో ఆ విధంగా నాకు తెలిసింది. అప్పుడు సీత చెప్పిందనమాట. "ఆ! నాకు గుర్తుంది. నేను నిద్రపోతున్నప్పుడు నా కల్లో చూశాను ఆ జంతువుని. ఎక్కడికి వెళ్ళాలో నాకలా తెలిసింది" అనేసి చెప్పిందనమాట. అంటే ఆ రోజుల్లోనే ఆహ్, డ్రీమ్స్‌లో భవిష్యత్తుని చూడగలిగే శక్తి అనేది ఉంది అనేసి మనకర్థమవుతుంది. కదా! ఇప్పుడు మనం కర్మధ్యానం ద్వారా యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి డ్రీమ్స్ ద్వారా గతాన్ని కాదు, భవిష్యత్తును కూడా తెలుసుకోవచ్చని మన గురువుగారు మనకందరికీ చెప్తూ ఉన్నారు కదా! అది ఇక్కడ మనకి దీని ద్వారా ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే మనము గతాన్ని కాదు, భవిష్యత్తుని కూడా చూడవచ్చు అనేసి అర్థమవుతుంది. అంటే ఋషులే కాదు. తపస్సు చేసే ఋషులే కాదు. మామూలు వ్యక్తులు కూడా ధ్యానం ద్వారా ఈ రోజుల్లో కూడా మనము చూడవచ్చు అన్నది మనకి అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ నేను అడవిలోకి వెళ్ళవచ్చు. ఇక్కడ నీకు కావాల్సిన ప్రదేశంలో స్వేచ్ఛగా సంచరించవచ్చు అనేసి ఆమెతో అందనమాట. ఆమె అడవిలో లోలోనికి వెళ్ళగా నేను అనుసరించాను. ఆమె దేనికోసమో వెతుకుతున్నదనిపించింది. అయినా నేను నెమ్మదిగా మాతా మనం అరణ్యంలోనికి వెళ్తే దారి తప్పిపోతాం. వెనుకకు వెళ్దాం అని చెప్పాను. అయితే మీనాక్షి ఆమెను అనుసరిస్తూ ఉందనమాట. అడవిలోకి వెళ్తూ ఉంది లోపలికి. అన్ దేనికోసమో వెతుకుతున్నట్లుగా ఇంకా లోపలికి వెళ్తూ ఉందనమాట. అయితే ఇంకా లోపలికి వెళ్తే మనం తప్పిపోతాము. వెనక్కి వెళ్ళిపోదాం అనేసి మీనాక్షి అంటుంది. నెక్స్ట్ మనము ఎలా తప్పిపోతాం? ఆమె నవ్వి, మనం తిరిగి వెళ్ళేలోపు నేను ఏదో కనుక్కోవాలి అంది. అయితే మనం ఎలా తప్పిపోతాము? మనం తప్పిపోము అనేసి ఆమె నవ్వి, మనం తిరిగి వెళ్ళేలోపు నేను ఏదో ఒకటి కనుక్కోవాలి అనేసి అందనమాట. మీరు దేనికోసం వెతుకుతున్నారు? మీనాక్షి అడిగిందనమాట. నాకు దాని పేరు తెలీదు. అయితే నేను దానిని చూస్తే తెలుసుకోగలను. నాకు నిన్న నన్ను పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఆమె సమాధానం చెప్పిందనమాట. అదేంటిదో నాకు తెలీదు. దాని పేరు తెలీదు. కాకపోతే అది చూస్తే నేను గుర్తుపట్టగలను. తెలుసుకోగలను. అది నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తుందని సమాధానం చెప్పిందనమాట. మాత ఇదేమైనా ఆట? అని అడిగింది. ఆమె తన తల పట్టుకొని కానే కాదు. చాలా గంభీరమైన విషయం. దయచేసి ఓర్పు పట్టు. మీనాక్షి నేను దానిని కనుక్కుంటానని నాకు తెలుసు. అది పిలవటం నాకు వినబడుతుంది.
అయితే సీతమాత అంటుందనమాట. "ఇదేమైనా ఆట" అని మీనాక్షి అడిగితే, "అయ్యో! కానే కాదు. అది చాలా గంభీరమైన విషయము. కొద్దిగా ఓపిక పట్టు మీనాక్షి. నేను దాన్ని కనుక్కుంటాను. అది నన్ను పిలుస్తుంది. ఆహ్, అది నన్ను పిలవడం నాకు వినబడుతుంది" అనేసి చెప్తుందనమాట. అప్పుడు మీనాక్షి అంటుంది. నెక్స్ట్ అది ఒక జంతువా అని నేనడిగాను. ఆమె మళ్ళీ తల పట్టుకుంది. ఆమె దేని గురించి మాట్లాడుతూ ఉందో నాకర్థం కాలేదు. అయితే సీతతో చాలా సార్లు అలాగే జరుగుతుంది. సరే ప్రయత్నాలతో ఆమె పరిగెడుతుంటే నేను అనుసరించాను. దారిలో మాకు కొన్ని పెద్ద పక్షులు, నీటి పక్షుల వంటివి కనిపించగా సీత వాటి ముందు కూలబడింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె చేతులు జోడించి వాటికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ తర్వాత దగ్గరలోని ఒక వాగు వద్దకు వెళ్లి కొన్ని దుంపలను తవ్వడం మొదలుపెట్టింది. ఇక్కడ నేను దానిని కనుగొన్నాను. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళవచ్చు. ఆమె వెనుకకు తిరిగి నడుస్తుండగా నేను అనుసరించాను. ఆశ్రమం చేరగానే ఆమె తిన్నగా ఆ ఋషి కుటీరానికి వెళ్ళింది. అక్కడ ఆయన మహారాజుకు ఏదో వివరిస్తున్నారు. ఆవిడ ఆ దుంపల గుత్తిని ఆయనకు అందిస్తూ, "మీకోసం నేను ఇవి తెచ్చాను" అంది. ఆయన తన ముఖంలో సందిగ్ధత కనిపిస్తుండగా, "సీత కృతజ్ఞతలు" అన్నారు. "నువ్వు నా గురించి ఆలోచించడం నన్ను కదిల్చివేసింది." మహారాజు సుదీర్ఘంగా నవ్వుతూ, "ఇదేమిటి? నువ్వు గురువుగారి కోసం ఏం తెచ్చావు?" అని అడిగారు. "ఇది ఆయన పొట్ట కోసం. ఇది ఆయనకు సహాయం చేస్తుంది" అంది ఆమె. ఋషి ముఖంలోని సందిగ్ధం నిర్ఘాంతకంగా మారింది. "పొట్ట" అంటూ ఋషి మహారాజు వైపు తిరిగి, "వేరెవరికీ ఈ సంగతి తెలీదు. సీత నీకు ఈ సంగతి ఎలా తెలిసింది?" ఆమె బదులివ్వకపోగా, ఆ దుంపలు ఉడికించి, ఆ నీళ్లను తాగాలి అని ఆయన పొట్ట ఇబ్బందులు తగ్గుతాయని చెప్పింది. ఆశ్చర్యం! ఖచ్చితంగా మీ సలహాను పాటిస్తాను అని విస్తుపోయే స్వరంతో అన్నారు ఋషి. మహారాజు ఇది నీకు ఏమైనా తెలుసా అన్నట్లు నా వైపు చూశారు. నేను నెమ్మదిగా అవసరమైనదేదో ఆమెకు స్పష్టంగా తెలిసినట్లు ఉంది. గాఢ అరణ్యంలోని నేను ఆమెను అనుసరించాను. అప్పుడు ఆమె ఆ దుంపలు ఎక్కడ ఉంటాయో అడగడం కోసం ఆగింది అని చెప్పాను. అడిగిందా? ఆమె ఎవరిని అడిగింది? అని రెట్టించారు. నాకు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను. తర్వాత నెమ్మదిగా సీత వైపు తిరిగి, "నీకు ఆ పక్షులు చెప్పాయి కదూ సీత" అని అడిగాను. ఆమె తల ఊపి, "అవి నన్ను వాగు వైపుకు వెళ్ళమని చెప్పాయి" అంది. మహారాజు, ఋషి పరస్పరం ముఖాలు చూసుకున్నారు. ఎవరూ మాట్లాడలేదు. సరే ఈ దుంపలు ఎలా పనిచేస్తాయో చూద్దాం అని ఋషి నవ్వుతూ అన్నారు. 3 రోజుల పాటు ఋషి పత్ని ఆ మందు తయారు చేసింది. అప్పుడు ఆయన సీత దగ్గరకు వచ్చి, "తను ఇప్పుడు చాలా మెరుగయ్యానని" చెప్పారు. "చాలా కాలం తరువాత నా పుట్ట తేలికగా ఉంది. నువ్వు నా భార్యకు ఆ దుంపలు ఎక్కడ దొరుకుతాయో చూపించు. దానితో నేను ఆ మందు తీసుకోవడం కొనసాగించవచ్చు" అన్నారు. అయితే సీత ఒకరోజు ఏం చేసింది, నేను ఆహ్, వెళ్ళాలి అరణ్యంలోకి వెళ్ళాలి. హ్మ్. నన్ను ఒకటి పిలుస్తూ ఉంది. నేను దాన్ని కనుక్కోవాలి అనేసి అంది గదా! అదేంటిదో అర్థం కాక మీనాక్షి తల పట్టుకుందనమాట. తల పట్టుకొని ఆమెను అనుసరిస్తూ ఉంది అరణ్యంలో. చాలా దూరం వెళ్లారు. ఇంకా లోపలికి వెళ్లారనమాట. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొన్ని పక్షులు కనిపించాయి. అప్పుడు కూలబడిందనమాట. సీత కూలబడి హ్మ్. వాటితో హ్మ్. సంభాషణ చేసిందనమాట. అడిగిందనమాట. అవెక్కడ దొరుకుతాయి? నా కలలో కనిపించినవి, నేను వెతుకుతూ ఉన్నవి నాకెక్కడ కనబడతాయి అనేసి వాటిని అడగడం. అవి స్ ఆహ్, నది వైపుకి వెళ్ళమని చెప్పడం. అవంతా ఆమె అక్కడికి వెళ్ళి, ఆ నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఆహ్, హ్మ్. గొంతు తవ్వి దుంపల్ని తీయడము. ఇదంతా ఆమెకు ఆశ్చర్యం కలిగిసిందనమాట మీనాక్షికి. అంతా చూస్తూ ఉంది. ఆమెని అనుసరిస్తూ, వెంబడిస్తూ ఉంది గదా! అంతా చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉందనమాట. ఆమె వెంటనే ఆశ్రమానికి తిరిగొచ్చింది. తిరిగి వచ్చి తన తండ్రి చేతిలో పెట్టిందనమాట. అప్పుడు తండ్రినూను ఋషి ఆశ్చర్యంగా చూసారు. ఏంటివి అనేసి అన్నట్టుగా ఆశ్చర్యంగా చూసారనమాట. అప్పుడు సీత అంది, "ఇది మీ పొట్టకి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
వీటిని ఉడకబెట్టి దీని రసాన్ని తాగితే మీ పొట్టలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. మీ పొట్ట తేలికగా అవుతుంది అనేసి చెప్పిందనమాట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఒకళ్ళ ఒకళ్ళు చూసుకున్నారంట. మహారాజును, ఋషి చూసుకొని నేను ఎవరికీ చెప్పలేదు. ఇంతవరకు ఈ సంగతి ఎవ్వరికీ ఆశ్రమంలో గాని ఎవరికీ తెలీదు. నీకెలా తెలిసింది అన్నట్టుగా ఆమెనడిగాడనమాట. అవి ఎక్కడ దొరికాయి అనేసనంటే ఆహ్, మీనాక్షి చెప్తుందనమాట. ఆమెకి కొంత దూరం వెళ్ళిన తర్వాత పక్షులు కనిపించాయి. పక్షుల ద్వారా ఆమె తెలుసుకుంది. అవెక్కడ దొరుకుతాయో అనేసి మీనాక్షి వివరించడం జరుగుతుందనమాట వాళ్ళకి. అప్పుడు వాళ్ళు సరే దీని ఇది ఎలా ప్రభావం చూపుతుందో పొట్ట మీద చూద్దామనేసి వాళ్ళు ఆహ్, దాన్ని తయారు చేసి దాన్ని తీసుకోవడం జరుగుతుందనమాట. కొన్ని రోజుల తర్వాత అంటే 3 రోజుల తర్వాత ఆ ఋషి అంటాడు, ఈ మందు తీసుకోవడం వల్ల నా పొట్టలో చాలా తేలికగా తయారైంది. నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి. సీత మరి ఇది ఈ దుంపలు ఎక్కడ దొరుకుతాయో నా భార్యకి చెప్పు. దాన్ని రోజు తీసుకోవడం వల్ల ఇంకా మెరుగవుతుంది కదా! అనేసి అడుగుతాడనమాట ఋషి. ఆమె పశ్చాత్తాపం నిండిన కళ్ళతో నా వైపు చూసింది. మాత ఏం జరిగింది? మిమ్మల్ని రాత్రిపూట వెళ్ళడానికి పురికొల్పిందెవరు? నె సారీ. ఆ! ఓకే. నెక్స్ట్ నిదానంగా ఆమె ఎక్కడ ఉందో నాకు తెలుసు. నాతో రా అన్నారు. ఆయన అరణ్యంలో కొంత దూరం వెళ్ళి అక్కడ కొన్ని కోతుల కుటుంబాలతో నిద్రిస్తున్న సీతను కనుగొన్నారు. చీకటి. హ్మ్. నెక్స్ట్ మేము రాజప్రసాదానికి తిరిగి వచ్చి మహారాజు ఈ కథనంతా సునైన మాతకు వెల్లడించగా, ఆమె ఈ మాటలు బయటకు తెలిస్తే రాజ్యంలోని ప్రజలంతా ఆరోగ్యం కోసం బారులు తీరుతాను అంది. కానీ మరి అది మంచిదే కదా! అడిగారు మహారాజు. ఆమె ప్రజలకు సహాయం చేయగలిగితే అంటుండగా, సునైన మాత అడ్డుకుంటూ, ఇంకా ఆమె చిన్న పిల్ల. సహాయం చేయడానికి ముందు చాలా కాలం ఉంది. ఆమెను తన బాల్యం గడపనివ్వండి అంది. నువ్వు చెప్పింది నిజమే. మనం ఆమెను నిలువరించలేం. ఆమె చేయాలనుకున్నది చేస్తుంది. మనం ఆపగలిగే మార్గం ఏదీ లేదు. అయితే వాళ్ళు తర్వాత రాజప్రసాదానికి తిరిగొచ్చేసారనమాట. తిరిగొచ్చిన తర్వాత మహారాజు ఆహ్, సునైన మాతతో చెప్పారనమాట అక్కడ జరిగింది అంతా. అప్పుడు ఆమె ఆశ్చర్యపోతూ, ఈ విషయము బయటికి తెలిస్తే ఇగ మన రాజ్యంలో ప్రజలందరూ ఆరోగ్యం కోసం మందులు కావాలనేది మనం రాజప్రసాదం ముందు బారులు తీరుతారు అనేసి అందనమాట. అప్పుడు మహారాజు ఆహ్, అది మంచిదే కదా! హ్మ్. అన్ అందరికి సహాయం చేయగలిగితే అనేసని అంటారనమాట. అప్పుడు సునైన మాత అంటుంది. తను ఇంకా చిన్న పిల్ల. తన బాల్యం గడవనివ్వండి. సహాయం చేసే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయి అనేసి అంటే మహారాజు అంటాడు ఆహ్, ఇంకా ఆమె చేయాలనుకున్నది చేస్తుంది. అంటే తను ఎప్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుందనమాట. అంటే తను ఏం చేయాలనుకుంటే చేస్తుంది. స్వయం నిర్ణయాధికారం ఉంటుందనమాట. అంటే స్వయంగా చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటయిందనమాట. మనము పెద్దగయిన తర్వాత కూడా మనం నిర్ణయాలు తీసుకోలేం. మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది. కానీ మనము వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటాం. కానీ ఇక్కడ సీత బాల్యంలోనే నిర్ణయాలు తీసుకోవడము, తను చేయాలనుకున్నది చెయ్యడము, దానికి మహారాజు గారు పూర్తిగా సహకరించడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే మనం పిల్లలకి ఏం నేర్పాలంటే, మీరు చిన్న పిల్లలు, మీరిది చెయ్యలేరు, మీకు సాధ్యం కాదు అని చెప్పకుండా, వాళ్ళకి స్వయంగా నిర్ణయాలు తీసుకునే
ఆహ్, అవకాశాలని ఏర్పాటు చేయాలి మనం అనేది మనం అక్కడ నేర్చుకోవాలి. అయితే ఆయన నవ్వుతూ అంటాడనమాట. ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఆమెను ఆపలేం మనం. మనం ఆపగలిగే మార్గం కూడా ఏదీ లేదు అనేసి సునైన మాతతో అంటారనమాట. నెక్స్ట్ తర్వాతి సంవత్సరం దగ్గరలో ఉన్న మరో ఆశ్రమంలో ఇంకో సంఘటన జరిగింది. అరణ్యం మధ్యంలో ఆహ్, అరణ్యం మధ్యలో ఆశ్రమం నిర్మించుకున్న ఒకానొక ఋషిని సందర్శించడానికి మహారాజు వెళ్తున్నప్పుడు సీతను సంరక్షించడానికి నేను కూడా వెళ్ళాను. ఒక సాయంత్రం సీతను పడుకోబెడదామని ఆమె కోసం వెతుకుతూ ఉండగా ఆమె అక్కడ లేదు. నేను అక్కడంతా వెతికాను. కానీ ఆమె నాకు కనబడలేదు. మహారాజు ఆశ్రమంలోని వారితో కలిసి ధ్యానం చేస్తున్నారు. నేను వారికి ఇబ్బంది కలిగించలేకపోయాను. ఆమె త్వరలోనే తిరిగి వస్తుంది అని నాకు నేను చెప్పుకున్నాను. కానీ ఆమె తిరిగి రాలేదు. కొన్ని గంటల తర్వాత మహారాజు ఆశ్రమం ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని దాటి తన కుటీరం వైపు వెళ్ళటం చూశాను. ఆయన కోసం నేను ఆగకుండా ఆహ్, ఆయన కుటీరంలోకి ప్రవేశించే ముందే గబగబా వెళ్ళాను. నా ముఖంలో భయాన్ని చూసిన ఆయన, "ఏమైంది మీనాక్షి?" అని అడిగారు. చాలా గంటల నుంచి సీత కనబడడం లేదు. ఎక్కడకు వెళ్ళిందో తెలియదు. ఈ చుట్టుపక్కల ఎక్కడా కనబడడం లేదు. ఆమె తిరిగి వస్తుంది అని హామీ ఇస్తున్నట్లుగా అన్నారు. నేను ఏడుస్తూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇవాళ బాగా చీకటిగా కూడా ఉంది. నేను నా దృష్టి పథం నుంచి తప్పిపోనిచ్చాను. నన్ను క్షమించండి అని వెక్కిళ్ళు పెట్టసాగాను. అయితే ఒకరోజు ఏమైంది, సీత హ్మ్. రాజప్రసాదానికి దగ్గరలో ఉన్న ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళిందనమాట. ఆమెతో పాటు మీనాక్షి కూడా వెళ్ళిందనమాట. అప్పుడు మీనాక్షికి తెలియకుండా రాత్రి సమయంలో అంటే నైట్ తను లేచి వెళ్ళిపోయిందనమాట ఎక్కడికో. అప్పుడు తాను చాలా కంగారు పడి మరి మహారాజుకి చెప్దామంటే ధ్యానంలో ఉన్నారు కదా! అని తను తిరిగి వస్తుందిలే. ఇది మొదటిసారి కాదు గదా! తను ఎక్కడికైనా అలాగే వెళ్తూ ఉంటుంది. తిరిగి వస్తూ ఉంటుంది గదా! అనేసి తనకు తాను చెప్పుకుంది. కానీ చాలా ఆలస్యమైంది. ఆమె వెళ్ళి చాలా సేపయింది. ఇంకా రాలేదనేసి కంగారు పడుతుందనమాట. కంగారు పడి మహారాజుకి చెప్తుందనమాట. ఏడుస్తూ. హ్మ్. చాలా చీకటయింది. ఇంకా రాలేదు సీత. నా నేను ఆమె ఆమెను కనిపెట్టుకుంటూ ఉండలేకపోయాను. నా దృష్టిలోంచి తప్పిపోయింది. అంటే తను వెళ్ళేటప్పుడు నేను నిద్రపోతూ ఉన్నాను. మరి ఆమె ఎళ్ళిపోయింది. నన్ను క్షమించండి అనేసి మహారాజుని అడుగుతుందనమాట. నెక్స్ట్ మీనాక్షి మనం ఆమెని కట్టి ఉంచలేం. ఈ మాట నీకు చాలా సార్లు చెప్పాను. ఆమె తిరిగి వస్తుంది. వెళ్లి పడుకో. అయితే మహారాజు గారు అంటారు. ఆమె కట్ ఆమెను కట్టి ఉంచలేం ఒక దగ్గర. ఆమె ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంది, తిరిగొస్తుంది. నువ్వు వెళ్లి పడుకో అనేసి ఆమెని వెళ్ళమంటారు. మహారాజు రాత్రంతా ధ్యానంలో కూర్చున్నారు. నేను కూడా రాత్రంతా కూర్చున్నాను. కానీ ధ్యానంలో కాదు. కన్ను మూయలేనంతగా నేను అధైర్యపడ్డాను. సూర్యోదయానికి ముందు ఆయన కుటీరం నుంచి బయటకు వస్తున్న చప్పుడు విని దడదడా కొట్టుకునే గుండెతో ఆయనను అనుసరించాను. ఆయన నిదానంగా "ఆమె ఎక్కడ ఉందో నాకు తెలుసు. నాతో రా" అన్నారు. ఆయన అరణ్యంలో కొంత దూరం వెళ్లి అక్కడ కొన్ని కోతుల కుటుంబాలతో నిద్రిస్తున్న సీతను కనుగొన్నారు. ఆమె తల్లి కోతి ఒడిలో ఉంది. మేము మెల్లగా చప్పుడు చేయకుండా వెళ్ళాం. అయినప్పటికీ మా అడుగుల సవ్వడికి తల్లి కోతి బిగ్గరగా అరిచి గబగబా పక్కన ఉన్న చెట్టు ఎక్కింది. పిల్ల కోతులు దానిని అనుసరించాయి. సీత ఉలిక్కిపడి లేచింది. నాన్న అని ఆమె అరిచింది. ఒక్క మాట మాట్లాడకుండా ఆయన ఆమెను తన చేతుల్లోకి తీసుకొని ఆశ్రమానికి వచ్చారు. ఆయన ఆమెను ఆవరణంలో దింపి ఆమె వైపు తీక్షణంగా చూశారు. "నువ్వు మీనాక్షికి చెప్పకుండా వెళ్లి ఉండకూడదు. ఆమె ఎంతో విచారపడింది. రాత్రంతా నిద్రపోలేదు." అయితే ఒకరోజు ఆమె వెళ్ళింది కదా బయటికి. అయితే మహారాజు ఆ రాత్రంతా ధ్యానంలో కూర్చున్నారనమాట. మీనాక్షి కూడా కూర్చొని ఉంది రాత్రంతా. కానీ ధ్యానంలో కాదు. మెలకువతోటి ఉండి ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఆ ద్వారం వైపే చూస్తుందంట. ఎప్పుడు తిరిగొస్తుందా అని. అయితే ఆహ్, ఉదయాన్నే ధ్యానంలోంచి బయటికి వచ్చి తను అరణ్యంలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడనమాట మహారాజు.
అప్పుడు మీనాక్షి గబగబా ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఆమె ఎక్కడుందో నాకు తెలుసు. నాతో రా అనేసి ఆమెను కూడా అరణ్యంలోకి తీసుకెళ్తాడనమాట. ఆమె కొంత దూరంలో ఆహ్, కోతుల స సమూహం ఉంటది గదా! అంటే కొన్ని కోతుల గుంపులు ఉంటాయి గదా! అక్కడ ఒక తల్లి కోతి ఒడిలో పడుకొని ఉంటుందనమాట. అది చూసి ఆమె వాళ్ళు అది చూసి మెల్లగా చప్పుడు కాకుండా వెళ్తారు. అప్పటికి కూడా ఆ కోతులు వాళ్ళ ఆహ్, రాకని గమనించి ఆ తల్లి కోతి బిగ్గరగా అరిచి చెట్టెక్కుతుందనమాట. అప్పుడు సీత ఆ అరుపులకి అంటే మిగతా కోతులు సందడి చేసేసరికి ఉలిక్కిపడి లేస్తుందనమాట. లేచి వాళ్ళ నాన్నని చూసి బిగ్గరగా నాన్న అని అరుస్తుందనమాట. అప్పుడు మహారాజు అంటాడు, "నువ్వు మీనాక్షి చెప్పకుండా వెళ్లి ఉండాల్సింది కాదు. ఆమె ఎంతో కంగారు పడింది. రాత్రంతా నిద్రపోలేదు" అనేసి ఆహ్, తీక్షణంగా చూస్తూ, కోపంగా చూస్తూ ఆమెకి అంటాడనమాట. అప్పుడు ఆమె పశ్చాత్తాపం నిండిన కళ్ళతో నా వైపు చూసింది. అంటే అప్పుడు సీత చాలా పశ్చాత్తాపపడింది. అయ్యో! అవునా! నా గురించి చాలా కంగారు పడ్డావా? అన్నట్లుగా మీనాక్షి వైపు చూసిందనమాట. మాత ఏం జరిగింది? మిమ్మల్ని రాత్రిపూట వెళ్ళడానికి పురికొల్పింది ఏది? మీరు కనబడనప్పుడు నేనెంతో విచారపడ్డాను అన్నాను. సీత మౌనంగా ఉంది. అప్పుడు మహారాజు, "నువ్వు వెళ్ళడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని నాకు తెలుసు. కానీ నువ్వు ఎందుకు తిరిగి రాలేదు?" అని అడిగారు. ఆమె ఆ తల్లి కోతి ఎంతో బాధపడింది. అప్పుడే పుట్టిన దాని పిల్లల్లో ఒకటి చెట్టు మీద నుండి పడి చనిపోయింది. దాని విచారం నన్ను తాకింది. నేనేం చేయలేను. కానీ దాని వద్దకు వెళ్ళాను. అది వెక్కి వెక్కి ఏడుస్తుండగా శ్యామల మేడం, మీరు మ్యూట్‌లో ఉన్నారు. మ్యూట్‌లో ఉన్నానా? లేదు. అన్‌మ్యూటే ఉంది. హ్మ్. వినబడుతుందా? వినబడట్లేదా? ఇప్పుడు వినిపిస్తుంది. ఒక 5, 10 నిమిషాలుగా మ్యూట్‌లో ఉన్నారు. అవునా! ఓకే. ఓకే. నేను ఆహ్, మైక్‌కి దూరంగా వెళ్ళినప్పుడు వినబడట్లేదు. ఓకే. ఆ! అయితే అడుగుతుందనమాట మీనాక్షి. "నువ్వు ఏదో ఒక బలమైన కారణం లేకుండా వెళ్ళుండవు. ఆహ్, కానీ మరి ఏం పిలిచింది నిన్ను అక్కడికి వెళ్ళడానికి? ఏది పురికొల్పిందనేసి" మీనాక్షి అడుగుతుందనమాట. అప్పుడు ఆహ్, సీత చెప్తుంది. ఒక కోతి తన బిడ్డని అప్పుడే కన్న బిడ్డ చెట్టు మీద కొమ్మ మీద నుంచి పడి చనిపోయింది. అది వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేనేం చేయలేను. దాన్ని బతికించలేను. కానీ దాన్ని ఓదార్చడానికన్నట్లుగా వెళ్ళాను. దాని ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాను అనేసి, బహుశా అప్పుడే నాకు నిద్ర పట్టుంటుంది. అందుకే నేను రాత్రి తిరిగి రాలేదు అనేసి చెప్తుందనమాట. ఆమె తల ఊపుతూ ప్రయత్ నేను ప్రయత్నిస్తాను. కానీ నాన్న అని అంటే ఏదో చెప్పబోతూ ఆగిపోయిందనమాట. హ్మ్. అంతేకాని రాత్రంతా నేను బయట ఉందామనుకోలేదు అంది. నేను అర్థం చేసుకున్నాను. కానీ మనం ఒక ఒప్పందానికి వద్దాం. నువ్వు బయటకు వెళ్ళిన ప్రతిసారి మాలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళు. దాంతో మేము విచారపడవలసిన అవసరం ఉండదు అని మహారాజు చెప్పారనమాట. అంటే నువ్వు ఓకే. నువ్వు ఏదైనా ఆహ్, పని ఉంటేనే వెళ్తాము అని మాకు తెలుసు. కాకపోతే నువ్వు వెళ్ళేటప్పుడు మాలో ఎవరికైనా చెప్పు. అప్పుడు మేము బాధపడం కదా! అనేసి మహారాజు చెప్తే, ఆమె సరే అని తల ఊపుతూ, "నేను ప్రయత్నిస్తాను. కానీ నాన్న" అనేసి ఆగిపోయిందనమాట. అంటే ఓకే. నేను చెప్పి వెళ్ళడానికి ట్రై చేస్తాను. కానీ ఆహ్, మరి అనుకోకుండా వెళ్ళాల్సొస్తే ఎట్లా అన్నట్టుగా ఆగిపోయిందనమాట. ఇంకా కొన్ని సంవత్సరాలు సీత "నువ్వు నన్ను రక్షిం నిన్ను నువ్వు రక్షించుకోగలవు అన్న విశ్వాసం నాకు ఉంది. కానీ మిగిలిన వారు ముఖ్యంగా నీ తల్లి విచారపడుతుంది. ఆమె ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లయితే ఎంతో బాధకు గురయ్యేది." అయితే ఆమె మాటలు కంప్లీట్ చేయకుండానే మహారాజు గారంటున్నారు. "సీత నిన్ను నువ్వు రక్షించుకోగలవు. నాకు ఆ విశ్వాసం ఉంది. కానీ మిగిలిన వారు ముఖ్యంగా నీ తల్లి
చాలా బాధపడతది. నువ్వు కనిపించకుండా పోతే, చెప్పకుండా వెళ్తే ఎక్కడికెళ్ళావో, ఏమైతుందో అనేసి బాధ దిగులుతో ఉంటుంది. కాబట్టి ఆమె ఇక్కడ లేదు ప్రస్తుతం. ఉన్నట్లయితే ఎంతో బాధపడేదనేసి అన్నాడన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు సీత తాను బయటికి వెళ్ళేటప్పుడు మాలో ఎవరికో ఒకరికి చెప్పి వెళ్ళేది. ప్రతి రాత్రి పరిచారకులలో ఒకరు సీతకు కాపలా కాసేవారు. మాలో మరొకరు ఉదయమే వచ్చి ఆ రాత్రి ఉన్న పరిచారకునికి విరామం కల్పించేవారు. తరచుగా మేము ఆమె తలుపు బయట కూర్చునేవాళ్ళం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెను అంత జాగ్రత్తగా చూడవలసిన అవసరం లేదని మేము తెలుసుకునే సంఘటన ఒకటి జరిగింది. నేను ఉదయమే ఆహ్, వచ్చేసరికి రాత్రి ఆమె సంరక్షణగా ఉన్న పరిచారకుడు గాఢ నిద్రలో ఉండడం చూశాను. సీత పక్క ఖాళీగా ఉంది. ఆమె రాజప్రాసాదంలో ఎక్కడా కనబడలేదు. నేను చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోయింది. నది వద్దకు వెళ్ళమని నాతో ఏదో చెప్పింది. అక్కడ నేను అక్కడ నాకు ఆమె కనపడింది. ఆమె నదితో సంభాషిస్తూ దాన్ని కోప్పడుతుంది. నేను చప్పుడు చేయకుండా ఆమె పక్కన కూర్చున్నాను. ఆమె ఇటు తిరిగినప్పుడు నన్ను చూసింది. అప్పటికి ఇంకా కోపపడే ధోరణిలోనే ఉంది తప్ప క్షమాపణలు చెప్తున్నట్లు లేదు. "ఏమిటిది తల్లి? ఇంత పొద్దున్నే నిన్ను ఈ నది వద్దకు రమ్మని నది వద్దకు రప్పించింది" అని అడిగాను. అయితే అయితే అప్పటినుంచి ఆమె గది దగ్గర ఎవరో ఒకళ్ళు కాపలా ఉండేవాళ్ళనమాట. రాత్రి కాపలా ఉన్నవాళ్ళు ఆమెకు తోడుగా కనిపెట్టుకొని ఉండేవాళ్ళు కదా! వాళ్ళకి ఉదయం వేరే పరిచారకులు విశ్రాంతినిచ్చేవారనమాట. అలా చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆమె ఎవరికో ఒకళ్ళకి చెప్తూ వెళ్ళు వెళ్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆమె చెప్పకుండా వెళ్ళిందనమాట. మీనాక్షి వచ్చేసరికి ఆమె గదికి ఆహ్, ఆమె పక్క ఖాళీగా ఉంది. ఆహ్, ఆమెకు కాపలా ఉన్న పరిచారకుడు పడుకొనున్నాడనమాట. గాఢ నిద్రలో ఉన్నాడు. అయితే ఆమె చాలా కంగారు పడ్డది. ఎక్కడికెళ్ళిందా అనేసి చుట్టుపక్కల చూడగానే ఆమెకి ఏదో చెప్పినట్టుగా నదికి వెళ్ళు అనేసి అనిపిచ్చింది. వె అన్నట్టుగా వినపడినట్టుగా అనిపిచ్చింది. ఆమె వెంటనే నది వద్దకు వెళ్ళిందనమాట. అక్కడ సీత నదిని కోప్పడుతూ ఉండడం గమనించిందనమాట. ఆ! ఆమె వెళ్ళి అక్కడ కూర్చొని ఆమె పక్కన కూర్చొని, "ఏంటి ఇక్కడికి రప్పించింది? నిన్ను ఇక్కడికి రప్పించింది ఏంటి?" అనేసి అన్నట్లుగా ఆ మీనాక్షి ఆమెను చూస్తూ ఉండిపోయిందనమాట. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు సెషన్ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికి మళ్ళొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తూ